గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గ్రూప్ 2 స్ట్రాటజీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో నోటిఫికేషన్ ఎప్పుడనే క్వశ్చన్స్ నాకు అడగకూడదు. ఎందుకంటే ప్రిడిక్షన్స్ చేయను. యాజ్ ఏ ఆఫీసర్గా నేను కొన్ని ప్రిడిక్షన్స్ చేయకూడదు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్స్కి రిలేటెడ్ కానీ ఏదైనా ప్రిడిక్షన్స్ అనేవి నేను చేయకూడదు. అండ్ నెగిటివ్ కూడా నేను ఇప్పుడు మాట్లాడను. సో ఇక్కడ వచ్చేసి గ్రూప్ 2 గురించి చదువుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచే మొదలు పెడితే మంచిదా కాదా, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయడం మంచిదా అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు జాబ్ చేసుకుంటూ చదవగలిగితే చదవండి. అంటే ఇప్పుడు ఈ టైంలో నోటిఫికేషన్ లేని టైంలో మీరు ఎగ్జామ్స్ పట్టుకొని పుస్తకాలే పట్టుకొని కూర్చొని టైం వేస్ట్ చేసుకోండి అనే మాట నేను అనలేను. సో ఇది మాత్రమే లైఫ్ అనుకునేటోళ్ళు చదువుకోవచ్చు. బట్ లేదు, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునేటోళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఒక 4 to 6 hours వీలైతే, ఆర్ లేకపోతే అట్లీస్ట్ 2 hours మీకు ప్రిపరేషన్ మీద పెడితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ టైం ఈ యొక్క ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి గ్రూప్ 2 అనేది సిలబస్ అనేది గ్రూప్ 2కి ఒకసారి ప్రిపేర్ అయితే మీకు ఆల్ ఎగ్జామ్స్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో దీనికి మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటామంటే ఒక గ్రూప్ 2కి చదువుకుంటే నీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సపరేట్ సిలబస్ ఏమి ఉండదు. నీకు గ్రూప్ 2లో చదువుకునేదే బాగా చదువుకుని మంచి ప్రిపరేషన్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం వస్తుంది. గ్రూప్ 2 రేంజ్లో చదువుకుంటే గ్రూప్ 3, గ్రూప్ 4, జీపీఓ, పంచాయత్ సెక్రటరీ ఇలాంటి ఎగ్జామ్స్, అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్ సైడు. సో అట్లాగా గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మరి గ్రూప్ 2 సిలబస్లో చూస్తే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పేపర్ 1, 2, 3, 4 4 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. ఒక్కొక్క ఎగ్జామ్కి 2.5 hours ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1. మెథడ్లో చూస్తే సిలబస్ చూస్తే మరి పేపర్ 1లో జిఎస్ అంటాం, జిఎస్ అండ్ జనరల్ అబిలిటీ ఆర్ మెంటల్ అబిలిటీ. ఇందులో జిఎస్ జనరల్ స్టడీస్లో చూస్తే మీకు ఆల్ సబ్జెక్ట్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి జనరల్ స్టడీస్ పేపర్లో పెడతారు. అలాంగ్ విత్ మెంటల్ అబిలిటీ, ఇందులో డాటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి, అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తే జనరల్ స్టడీస్ చదువుకునేటప్పుడు మనకి పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమందికి, ఇప్పుడు నాకు కూడా చాలా ఇబ్బందికరం పేపర్ ప్రతిరోజు 2-3 గంటలు పేపర్ చదవాలంటే నాకైనా కష్టమే. అప్పుడు కూడా కష్టమే ఉండేది. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను చదువుకునేదాన్ని కాబట్టి అప్పుడు కూడా కష్టంగానే ఉండేది. సో కాబట్టి నేను పేపర్కి బదులుగా మ్యాగజైన్స్లో బాగా కవర్ చేసుకునేదాన్ని కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూస్తే పేపర్ చూస్తే మీకు తెలుగు మీడియం వాళ్ళకైతే ఈనాడు పేపర్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో మీకు సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి ఏ పేపర్ అయినా చదువుకోవచ్చు. బట్ కాంపిటేటివ్ బేస్ మీద ఈనాడు పేపర్ చాలామంది చదివేది. దెన్ అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ పేపర్ చదవచ్చు. ఇంకా లేదంటే ఎకనామిక్ మ్యాగజైన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి, అలాంటివన్నీ కూడా చదవచ్చు. ఇకపోతే మ్యాగజైన్స్లో వచ్చేసి, ఎందుకంటే నేను పేపర్ కంటే కూడా మ్యాగజైన్స్లోనే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా కవర్ చేసుకుంటా. సో మ్యాగజైన్స్లో వచ్చేసి నేనైతే మొదటి నుంచి 10 ఏళ్ళ నుంచి కూడా వివేక్ అలవాటు అయిపోయింది కాబట్టి వివేక్ చదువుతున్నా. కానీ మీరు ఏదైనా చదవచ్చు. షైనింగ్ ఇండియా, వివేక్ ఇలాంటివి ఏవైనా చదువుకోవచ్చు. అమిగోస్ ఇలాంటి మ్యాగజైన్స్ ఏవైనా చదవచ్చు. దెన్ ఇక్కడ మ్యాగజైన్స్లో వచ్చేసి యోజన మ్యాగజైన్ అయితే కంపల్సరీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తారు. యోజన మ్యాగజైన్ ఇది మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో కాబట్టి యోజన మ్యాగజైన్ ఒకటి, ఇంకొక మ్యాగజైన్ ఏదైనా మీ ఇష్టమైంది చదువుకోవచ్చు. ఇకపోతే ఇంకా ఛానల్స్లో వచ్చేసి టెలిగ్రామ్లో చాలా ఛానల్స్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉంటాయి. బాలలత మేడం ఛానల్ ఉంటుంది, విష్ణు ఐఏఎస్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాగ మీరు కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది కరెంట్ అఫైర్స్ చెప్తారు. ప్రతిరోజు ఒక 20 minutes 30 minutes అది విని నోట్స్ రాసుకుంటే బెటర్. దెన్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, జోగ్రఫీ ఇవన్నీ కూడా జిఎస్లో భాగం, ఫస్ట్ పేపర్లో భాగంగానే నేను చెప్తున్నా.
సో ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రసన్న హరికృష్ణ, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కూడా ప్రసన్న హరికృష్ణ కానీ విన్నర్స్ కానీ మీకు నచ్చిన ఏదైనా మెటీరియల్ తీసుకోవచ్చు. జీనియస్ ఇలాంటివి ఏవైనా మెటీరియల్ తీసుకోవచ్చు, చదవచ్చు. అలాగే జియోగ్రఫీలో వచ్చేసి మీరు 3 పార్ట్స్ చదవాల్సి వస్తుంది. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ రీజియోనల్ తెలంగాణ జియోగ్రఫీ. సో ఈ వరల్డ్ జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ బేసిస్లో చదివితే చాలా బెటర్. కాకపోతే ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ మాత్రం కంప్లీట్ సిలబస్ చదువుకోవాలి. ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ చదవద్దని నేను చెప్పట్లేదు, బట్ క్వశ్చన్స్ అనేవి మనము టైం తక్కువ ఉన్నప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం స్మార్ట్ వేలో వెళ్ళాలి. కాబట్టి ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ బిట్ టు బిట్ కంప్లీట్గా కంప్లీట్ చేయండి. వరల్డ్ జియోగ్రఫీ మాత్రం కరెంట్ అఫైర్స్ బేసిస్లో కంప్లీట్ చేయడానికి చేస్తే బెటర్. ఈ మూడింటికి సంబంధించి కూడా మీకు జీనియస్లో కానీ విన్నర్స్లో కానీ ఏదైనా ఒక బుక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంగ్లీష్లో అయితే శంకరన్ ఐఏఎస్ బాగుంటుంది, ఎన్సీఈఆర్టీ బుక్స్ బాగుంటాయి, ఐసీఈఆర్టీ 12th and 11th క్లాసెస్ కూడా బాగుంటుంది. అదే తెలుగులో అయితే ప్రసన్న హరికృష్ణ కానీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి యోజన మ్యాగజిన్ 2012 ఒకటి మ్యాగజిన్ ఉంటుంది. సో ఆ మ్యాగజిన్ కంప్లీట్ చేస్తే చాలా బెటర్. సో అలాగే ఇక్కడ హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఈ 3 సబ్జెక్ట్స్ పేపర్ 2లో వస్తాయి, జిఎస్లో కూడా వస్తాయి. అయితే అది నేను పేపర్ 2లో కవర్ చేస్తా. సో ఇక్కడి వరకు మనకి పేపర్ 1లో ఏం చెప్పినాం, జనరల్ స్టడీస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ. సో ఇక్కడ చూస్తే మనకు పేపర్ 2లో పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈచ్ సబ్జెక్ట్కి నేను చెప్తున్నా. హిస్టరీ ఫస్ట్ తీసుకుందాం. హిస్టరీ తీసుకుంటే మనకి ఇందులో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి బుక్స్ సీనయ్య సార్ది కానీ కరీం సార్ది కానీ ఎవరిదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కరీం సార్ది తీసుకుంటే, సీనయ్య సార్ది నేను అప్పుడు మెయిన్స్ రాసిన 10 ఏళ్ల క్రితం చదువుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే కరీం సార్ దాంట్లో కూడా, ఎందుకంటే మీకు చదువుకునేటప్పుడు ఒకే బుక్లో 2 or 3 పార్ట్స్ వస్తే ఈజీగా ఉంటుంది. మరి కరీం సార్ బుక్ అయితే నేను చూసాను, దాంట్లో మనకి తెలంగాణ హిస్టరీ, మూమెంట్, ఇండియన్ హిస్టరీ ఒక సెట్ అనేది ఇచ్చేసినాడు అనమాట. మీరు బుక్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకే చోట ఒక 2-3 పేపర్స్ లేకపోతే 2-3 సబ్జెక్ట్స్ దొరికే విధంగా తీసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది, అందుకే చెప్తున్నా. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఇంతలా బుక్స్ చదివేసే కంటే మీకు 3 పార్ట్స్ లేకపోతే ఆల్ ఇన్ వన్ ఈ రకంగా ఫస్ట్ చదవడం బెటర్. సో ఆ రకంగా చూస్తే హిస్టరీలో మీరు కరీం సార్ తీసుకోవచ్చు, సీనయ్య సార్ది తీసుకోవచ్చు, ఎవరిదైనా తీసుకోవచ్చు. ఇంకా నాకు మిగిలినవి అయితే నేను చూడలేదు. సో ఇక్కడ చూస్తే తెలంగాణ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. లేదు అంటే తెలంగాణ మూమెంట్కి మళ్ళీ వి ప్రకాష్ అట్లా సపరేట్ బుక్ కూడా తీసుకోవచ్చు, ఎస్ రాజు బుక్ ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పేపర్ 2లో మాట్లాడుతున్నాం కాబట్టి పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి సీనయ్య సార్ కానీ కరీం సార్ కానీ కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటీలో లక్ష్మీకాంత్ కన్ఫర్మింగ్. లక్ష్మీకాంత్ ఇంకా జీవీకే పబ్లికేషన్స్ నుంచి కూడా బుక్స్ ఉంటాయి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. రమాదేవి బుక్ కూడా ఉంటుంది పాలిటీకి. సో ఇక్కడ పాలిటీకి నేనైతే లక్ష్మీకాంతే ప్రిఫర్ చేస్తాను. నేను అటు సివిల్స్కి అండ్ గ్రూప్ 1కి 2 కలిపి చదువుకున్నా కాబట్టి మొదటి నుంచి కూడా పాలిటీకి లక్ష్మీకాంతే చదువుకున్నాను. లక్ష్మీకాంత్ చదువుకోవడమే బెటర్ థింగ్. లేదు ఇంకా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా చదువుకోవాలి అనుకుంటే రమాదేవి, జీవీకే పబ్లికేషన్స్, కృష్ణారెడ్డి ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. దెన్ వచ్చేసి పాలిటీ తర్వాత సొసైటీకి సంబంధించి జీనియస్ పబ్లికేషన్స్ కానీ విన్నర్స్లో నుంచి కానీ ఏదైనా బుక్ తీసుకోండి. ఆర్ లేకపోతే ఇక్కడ ఇంకోటి ఈజీ థింగ్ ఏంటంటే గ్రూప్ 1, 2కి ఒక సెట్ ఆఫ్ మెటీరియల్ ఏదో ఒక పబ్లికేషన్ నుంచి రిలీజ్ చేస్తారు, విన్నర్స్లో కానీ జీనియస్లో కానీ. ఎందుకంటే ఈ 2 చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నేను గద్వాల్లో నాకు ఏది అవైలబుల్గా ఉంటే అవే చూస్తాను. ఇప్పుడైతే నేను చదవడం మానేసిన 2 సంవత్సరాలు అయింది. 2 years బ్యాక్ మా పిల్లలకు చెప్పేటప్పుడు లేకపోతే నేను ఇప్పుడు మా పిల్లలకి ఏదైనా గైడెన్స్ ఇస్తే బుక్స్ మాత్రం నేను రిఫర్ చేస్తూ ఉంటా, ఉన్న కాడికి చదువుకుంటూ ఉంటా. సో కాబట్టి ఇక్కడ మాకు అవైలబుల్గా అంటే నాకు ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ అవైలబుల్గా ఉండదు. కనిపించిన దాంట్లోనే బెటర్ థింగ్ వెతుక్కుంటాం. సో ఇక్కడ నేను ఒక పబ్లికేషన్ చెప్తున్నాను అని అంటే ఏదో రెఫర్ చేస్తున్నాను అనుకోకండి. మనకి ఈజీగా ఉండే విధంగా చూసుకోవాలి, ఆ రకంగా చూసుకోవాలి. అండ్ అవైలబిలిటీ కూడా
ముఖ్యం. మన ఏరియాకి అవైలబుల్గా ఉండేది కూడా చూసుకోవాలి. సో సొసైటీకి కూడా జీనియస్ కానీ విన్నర్స్ కానీ ఇన్ కేస్ పబ్లికేషన్స్ దొరికితే అది తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకానమీలో మనకి 3 పార్ట్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, అభివృద్ధి మార్పు అని చెప్పాం కదా. అలా ఈ 3 పేపర్స్ ఉంటుంది పార్ట్ 3లో, పేపర్ 3లో. సో దీనికి సంబంధించి మీరు ఎనీ బుక్ తీసుకోవచ్చు. లైక్ విన్నర్స్లో ఉంది, చౌటీస్ ఎకానమీ తీసుకోవచ్చు, ప్రతిమా పబ్లికేషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 తెలంగాణ మూమెంట్ కరీం సార్ నోట్స్లో కూడా కలిసి ఉంది, చెప్పినాను కదా మీకు. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ కలిసి ఒక బుక్ వస్తుంది, అలా తీసుకోవచ్చు. లేకపోతే కరీం సార్ది మీకు ఉద్యమ చరిత్ర బుక్ ఉంది, అలా తీసుకోవచ్చు. లేకపోతే ఎస్ రాజు తీసుకోవచ్చు, పిఎన్ఆర్ కూడా తీసుకోవచ్చు. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇవి బుక్స్ అండ్ సిలబస్. అలాగే మీకు మళ్ళీ లాజికల్ రీజనింగ్, అనలైటికల్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి ఎనీ బుక్ తీసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి క్లాస్ 10 లెవెల్ ఉంటుంది. ఇవంతా కూడా సిలబస్. సో ఇక్కడ చూస్తే బుక్ తీసుకునేటప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మరీ అసలు నిల్ నాలెడ్జ్తో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి ఆల్ ఇన్ వన్ తీసుకుంటే బెస్ట్. అంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ చదివేసుకుంటే అంతా వస్తుందా అంటే చెప్పలేం. కానీ మీరు ఒక ఇంత లావుగా 4 బుక్స్ తీసేసుకొని కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఒకే బుక్ మెటీరియల్లో అన్నీ వచ్చే విధంగా తీసుకొని దాన్ని ఫస్ట్ చదవండి. ఇప్పుడు లైక్ మీకు ఈజీగా ఉన్న సబ్జెక్టు నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, నేను సైన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. అలాగే ఆర్ట్స్ సైడ్ వాళ్ళు హిస్టరీ ఆల్రెడీ చదివిన వాళ్ళు హిస్టరీతో స్టార్ట్ చేసుకోవడం, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు పాలిటీతో స్టార్ట్ చేసుకోవడం, అట్లా చేసుకుంటే మీకు సబ్జెక్ట్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మేము ఆల్రెడీ చదువుకున్న సబ్జెక్టే అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ రకంగా తీసుకోండి. ఆల్ ఇన్ వన్ తీసుకుంటే యూజ్ ఏంటంటే మీకు టైం కలిసి వస్తుంది, సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత ఇలా బైఫర్కేట్ చేసుకొని పేపర్ వైజ్గా బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. సరే, బుక్స్ తీసుకునేటప్పుడు ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్ ఇన్ వన్ ఉండేటట్టు 3 సెట్స్ ఉండేటట్లు ఒకటి ట్రై చేసుకోవాలి. అండ్ బుక్కి వెనకాల ఎంసిక్యూస్ ఉండేటట్లుగా తీసుకోండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండేటట్లుగా తీసుకోండి. ఈచ్ చాప్టర్కి ఉండేటట్లుగా ఉంటే మరీ మంచిది. ఇప్పుడు చాలా బుక్స్కి ఈచ్ చాప్టర్ వెనకాల రావట్లేదు, లాస్ట్కి 5-6 పేపర్లు ఇస్తున్నారు. అట్లనైనా ఉండాలి. బట్ ఈచ్ చాప్టర్కి ఉండే విధంగా ఉంటే మీకు ఏంటంటే ఆ చాప్టర్, ఇప్పుడు సపోజ్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ చేసినారు అని అంటే ఆ ఫండమెంటల్ రైట్స్ పేపర్ని మీరు వెంబడే ఎంసిక్యూస్ అనేది చేస్తే మీకు సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఆ విధంగా చదువుకోవడం చాలా బెటర్. ఇంకొకటి, అప్పుడు మాకు అలా దొరికేవి. ఇప్పుడు బుక్స్లో ఎలా అంటే బుక్ మాత్రమే దొరుకుతుంది, వెనకాల సెట్ ఆఫ్ పేపర్స్ ఒక 5-6 పేపర్స్ ఇస్తున్నారు. చాప్టర్ వైజ్ వెనకాల కొన్ని వాటిల్లో వస్తాయి, కొన్ని వాటిల్లో రావట్లేదు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? సో ఇక్కడ మనకి ఒక్కొక్క పేపర్కి గ్రూప్ 2కి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 4 పేపర్లకి కూడా ఒక సెట్ ఆఫ్ ఎంసిక్యూస్ వస్తాయి. అంటే 32 పేపర్స్, 27 పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి బుక్స్ దొరుకుతాయి. ఆ 4 బుక్స్ కొనుక్కొచ్చుకోండి. సో ఇక్కడ మీకు హిస్టరీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు అని అంటే ఆ హిస్టరీకి సంబంధించి ఎంసిక్యూస్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంసిక్యూస్ చేసేటప్పుడు ఇంకొక టెక్నిక్ కూడా ఏంటంటే అకాడమీ బుక్స్లో, తెలుగు అకాడమీ బుక్స్లో ఎంసిక్యూస్ దొరుకుతాయి సపరేట్గా. ఒక ఇండియన్ హిస్టరీ నీకు తీసుకున్నామంటే ఒక్కొక్క పార్ట్ నుంచి ఆధునిక భారతదేశ చరిత్రకి, ప్రాచీన భారతదేశ చరిత్రకి, మధ్య భారతదేశ చరిత్రకి, ఇలా ఒక్కొక్క దానికి 500 బిట్స్తోనే మనకి అకాడమీ బుక్స్ వస్తాయి. సో మనకి ఆ యొక్క అకాడమీ బుక్స్లో మీరు ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేసినా బాగుంటుంది. లేకపోతే పిఎన్ఆర్ బుక్ తీసుకున్నా కూడా పిఎన్ఆర్లో కూడా మీకు ఎంసిక్యూస్ చాలా ప్లెంటీ ఆఫ్ ఎంసిక్యూస్ దొరుకుతాయి. మీకు ఎంత చదివినా సరే, మీకు బుక్ మొత్తం చదివినా కూడా ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే ఈ చదివిందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా చదువుకోవడం బెటర్. మీరు బుక్ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, బుక్ ఉండాలి, దానికి అటాచ్డ్గా ఎంసిక్యూస్ ఉండాలి. ఈ అటాచ్డ్గా ఎంసిక్యూస్ లేకపోతే ఆ ఎంసిక్యూస్ బుక్ మీరు సపరేట్గా తీసుకొని చదవండి. ఇక్కడ అకాడమీలో కూడా ప్రతి సబ్జెక్ట్కి మీకు ఎంసిక్యూస్ దొరుకుతాయి. సో వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, మరి అకాడమీలో
ఎంసీక్యూస్ ఈజీ వేలో ఉన్నాయి కదా, బిట్ టు బిట్ డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి కదా, మనకి గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఇండైరెక్ట్ బిట్స్ వస్తున్నాయి, ఒక్కొక్క దాంట్లో 4 ఆన్సర్లు ఉంటున్నాయి కదా అనే డౌట్ రావచ్చు. అయితే మీరు ఆ 4 ఆన్సర్లు అయినా ఈ సింగిల్ ఆన్సర్ నుంచే కదా రాబట్టాలి. సో మీకు 500 క్వశ్చన్స్ 600 ఒక చాప్టర్ నుంచి ఒక 500 400 ఒక్కొక్క పార్ట్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ 500 నుంచి నీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా యూ కెన్ ఆన్సర్. సో మేము కూడా అలాగే చేసాం 2022లో ప్రిలిమ్స్ రాసినప్పుడు. సో కాబట్టి మీరు అకాడమీ బుక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కాకపోతే కొన్నిటికి చాలా వరకు ఒక 10% 10-15% క్వశ్చన్స్కి ఆన్సర్స్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ మాత్రం మీరు అనలైజ్ చేసుకొని చెక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇది మనకి బుక్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నెక్స్ట్ సో ఆల్రెడీ చెప్పినా కదా, ఇప్పుడే స్టార్ట్ చేసామనుకునే వాళ్ళు ఈజీ టాపిక్స్తో స్టార్ట్ చేయండి. ఎంపీసీ వాళ్ళు డేటా ఇంటర్ప్రిటేషన్తో స్టార్ట్ చేయడం, సైన్స్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేయడం, అలాగే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు హిస్టరీతో స్టార్ట్ చేయడం. సో అలాగా చేయండి, ఈజీగా అనిపిస్తుంది, ఈజీగా మూవ్ ఆన్ అవుతారు. అండ్ అలాగే చాలామంది క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు 1 సబ్జెక్ట్తోనా 2 సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలా, 3 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయాలా. సో స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక టెక్నికల్ సబ్జెక్ట్ పెట్టుకోండి, ఒక ట్రెడిషనల్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ అంటే థియరిటికల్ బేస్ అని నేను తీసుకుంటాను, నా ఒపీనియన్లో ఉంది. ఇప్పుడు తెలుగు లైక్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలాంటివన్నీ నేను ట్రెడిషనల్ కిందికి తీసుకుంటాను. సైన్స్ సో అలాగే టెక్నికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీలో కొంచెం టెక్నికల్ బేస్డ్వి, లేదంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్వి, అలాగే మ్యాథ్స్ లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్గా తీసుకుంటా. ఇప్పుడు ఒక హిస్టరీ టాపిక్ తీసుకొని ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ మనం ఒక రోజులో చదవడం అనమాట, లేకపోతే ఇంగ్లీష్ యాడ్ చేయడం. అలాగే ఒక పాలిటీ సబ్జెక్ట్, అలాగే ఏదైనా లాజికల్ రీజనింగ్ చేయడం. సో ఈ 2 సైమల్టేనియస్గా రన్ అయితే ఏమవుతుందంటే మనకి థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి, అలాగే మైండ్ ఉపయోగించి సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. అలా ఉండేటట్లుగా మీకు వీలైతే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకా మరి నెక్స్ట్ వీడియోస్లో అయితే మనకి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం టైం దొరకట్లేదు. మ్యాక్సిమం ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. ఎకానమీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ స్టార్ట్ చేద్దాం. నాకు కామెంట్ చేయండి, ఎకానమీ నుంచి స్టార్ట్ చేయమంటారా, తెలంగాణ మూమెంట్ నుంచి స్టార్ట్ చేయమంటారా, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.